హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా. మా కోసం అయితే దోసకాయ టమాటా బాయిల్డ్ ఎగ్ చేస్తున్నా. అది ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే పిల్లల కోసం చికెన్ ఫ్రై చేస్తున్నా, హాఫ్ కేజీ. మీకు తెలుసు కదా, ప్రతి వీడియోలో చెప్తా, మా పిల్లలకైతే చికెన్ లేనిదే తినరనమాట. 2 డేస్కి ఒకసారైనా చికెన్ వండాల్సిందే. తినకూడదు అని వాళ్ళకి ఎంత చెప్పినా పిల్లలు కదా, వాళ్ళైతే చాలా ఇష్టపడతారు చికెను. వాళ్ళ కోసమని ప్రత్యేకంగా చేయాల్సిందే అనమాట. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ సరిపోయేంత ఆయిల్ వేసుకొని, పోపు గింజలు, బిర్యానీ ఆకు వేసుకొని, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంత వద్దని చెప్పినా కూడా మా పెద్ద పాప అయితే బాగా చికెన్ ఇష్టపడుతుంది. చికెన్ అంటే తింటది, లేదంటే మాత్రం తినకుండా అలాగైనా ఉంటది, కానీ చికెన్ అయితే తినదు. ఇంకా ఆమె కోసమనైనా తేవాల్సిందే. అందుకోసమని 2-3 డేస్కి ఒకసారైనా చికెన్ చేస్తే తింటది. అందుకోసమని చేస్తా నేను. ఎప్పుడైతే తగినంత పసుపు వేసుకున్నాం కదా, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదైతే మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు. అప్పుడే బాగుంటుంది. చికెన్ అయితే మనం కళ్ళుప్పేసి 2 లేదా 3 సార్లు అయితే నీట్‌గా కడుక్కోవాలి. చాలామంది అయితే చికెన్ కడగకుండా డైరెక్ట్ అలా వేయడం చాలామందిని చూశాను నేను. అలా అయితే చేయొద్దండి. అలా చేయడం వల్ల వాళ్ళు అక్కడ కట్ చేసేటప్పుడు ఈగలు, దోమలు, అవి డస్టు రోడ్డు మీద అవన్నీ ఉంటాయి కదా. అందుకోసమని మనమైతే దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి కూడా పోపులో వేస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అని. పోపులో వేస్తా కొద్దిగా, తర్వాత పైనుంచి వేస్తా మళ్ళీ లాస్ట్‌లో. ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలుపుకొని కల్లుప్పు వేసుకోవాలి. నేను ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా కల్లుప్పే వాడతాండి. ఫ్రైలలో అయితే తప్పకుండా సాల్టే వాడతా. కాకపోతే ఇదైతే కొంచెం ఇప్పుడే పోపులో వేసినాం కదా, కరిగిపోతుంది. అందుకోసమని ఇలా కరిగే వాటిలలో కల్లుప్పు వేసుకుంటే మంచిది. పక్కనైతే ఎగ్స్ బాయిల్డ్ అవుతున్నాయి. ఎగ్ తినమంటే మాత్రం బాయిల్డ్ ఎగ్ కూడా అస్సలు తినరు పిల్లలు, ఇష్టపడరు. అందుకోసమని నేను కర్రీలో వేస్తా ఎక్కువగా. కర్రీలో వేస్తే దానికి ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ పడతాయి కదా, అలా తినేస్తారనమాట. ఇప్పుడైతే కొంచెం చికెన్ అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక టమాటా, బాగా పండిన టమాటా తీసుకొని, ఈసారి అయితే డీప్ ఫ్రై చేయొద్దని అనుకున్నా. అందుకోసమని ఒక టమాటా వేసిన. ప్రతిసారి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా, అందుకోసమని హెల్త్‌కి కూడా మంచిది కాదని చెప్పినా కూడా పిల్లలు ఫ్రైయే ఇష్టపడుతున్నారు. ఈసారి అయితే కొంచెం లైట్ ఫ్రై చేద్దామని చెప్పి ఒక టమాటా కూడా వేసా. చూడండి, చికెన్ అయితే ఫ్రై అయింది కదా, అడుగంటుతున్నదనమాట. నేను పక్కన అవి చూసేసరికి ఇప్పుడైతే ఫ్రై అయింది కాబట్టి మనం కొంచెం కారం, తగినంత కారం అయితే వేసుకోవాలి. పిల్లలైతే ఎక్కువగా స్పైసీ తినరు. వాళ్ళ కోసం ఏది చేసినా తక్కువగా వేస్తా కారము. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా ఇలా కలుపుకొని 2 నిమిషాలైతే మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలనమాట. ఎందుకంటే ఆ ఉప్పు, కారం అనేది బాగా పట్టాలి కదా. ఇప్పుడైతే ఆయిల్ పైకొస్తుంది చూడండి, ఫ్రై అయిపోయింది. టమాటా కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, కొత్తిమీర వేసిన తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దండి. ఎందుకంటే వాటిపైన పురుగు మందు కొడతారు కదా, అందుకోసం ఒక నిమిషం అలా ఉంచాలి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా చిన్న పాప ఎగ్స్ పొట్టు తీయడానికైతే పోటీ పడుతుందనమాట. ఎందుకంటే ఆమెకిష్టం, చిన్నామెకి చాలా ఇష్టంగా తింటది ఎగ్గు. పెద్దామె అయితే ఆమెకి ఎంత బతిమలాడినా కూడా తినదు. బాగా ఇబ్బంది పెడతదనమాట తిండి విషయంలో. చికెన్ తప్ప ఏది ఇష్టంగా తినదు. అందుకోసమని నేనైతే కర్రీలో వేసి ఉప్పు, కారం పడతది కదా, టేస్ట్ ఉంటదని ఆమెకు తినిపిస్తా. చిన్నామె అయితే ఎందుకు పొట్టు తీస్తదంటే తీసేటప్పుడే ఒకటి మింగేస్తదామ. అంత ఇష్టం. అందుకోసమని ఆమె పొట్టు తీయటానికి వస్తది పోటీకి. ఇప్పుడైతే దోసకాయ టమాటా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని, దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, పోపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలైతే వేసుకుంటున్నా.
ఇంకా ఈ చేసేటప్పుడు మాత్రం రండి ఎవరైనా హెల్ప్ చేయండి. ఫోన్ పట్టుకోండి, వీడియో తీయండి అంటే ఇంకా ఎవ్వరు గూడా హెల్ప్ చేయరు మా పిల్లలు. ఇంకా ఇప్పుడైతే కొంచెం తగినంత పసుపు, కొంచెం కరివేపాకైతే కొంచెం ఉల్లిపాయలేసిన తర్వాత ఎందుకేస్తానంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అనేది డైరెక్టు ఆయిల్‌లో వేస్తే పోతాయని చెప్పి కొంచెం ఉల్లిపాయలలో ఏస్తా. ఇంకా పులిహోర వాటిలలో అయితే ఫస్టే వేస్తే బావుంటదని చెప్పి ఇంకా అలా ఏస్తా. ఇప్పుడైతే కొద్దిగా 6, 7 ఎల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకున్నా. సో, ఇప్పుడైతే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇంకిప్పుడైతే కొంచెం సాల్టు అంటే కల్లుప్పు అనేది వేసుకోవాలి. ఇంకా అదేస్తే టేస్టు బావుంటది. ఇంకా ఇవైతే బావుంటది. ఆరోగ్యానికి గూడా మంచిది కదా అని చెప్పి ఎక్కువగా ఇది వాడతా కల్లుప్పు. ఇంకా దోసకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాగా పండినయి 2 లేదా 3 టమాటాలైతే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇంకా ఈ టమాటాలు గూడా మగ్గిపోయినాయనమాట. ఇంకా ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే మనం దీంట్లో కారం వేసుకోవాలి. మన టేస్ట్‌కు తగినంత. ఇవి నాటు దోసకాయ కదా! కొంచెం పుల్లగానే ఉంటదనమాట. పప్పు దోసకాయ అయితే అంత టేస్ట్‌గా ఉండదు గదా! తక్కువ కారం పడతది. ఇంకా ఇప్పుడైతే తగినంత కారం వేసుకోవాలి దీంట్లో. మన టేస్ట్‌కు ఎవరు తినేంత వాళ్ళు ఏసుకోవాల్సి ఉంటది. ఇంకా మేమైతే ఏ కర్రీ అయినా కూడా ఏదైనా మా పిల్లలైనా, మేమైనా చాలా స్పైసీ అనేది చాలా తక్కువ తింటాం. మా ఇంట్లో ఉప్పు, కారాలన్నీ తక్కువ. అందుకే కొంచెం వేస్తా నేను ప్రతి దాంట్లో. కొద్దిగా ఇంట్లో ఎగ్స్ ఎయాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎగ్స్ అనేది ఈ కర్రీలో ఉడికితే ఆ ఉప్పు, కారం అన్నీ ఇంకా మసాలా అవి పట్టి బావుంటది టేస్ట్ ఎగ్గు. ఇంకా పిల్లలు తినను అన్నా గూడా ఇలా ఉడికిన ఎగ్ కాబట్టి మంచిగా ఇష్టంగా తింటారు. అందుకోసమే దీనికైతే ఇంకా కొంచెం వాటర్ ఏసుకొని అది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఇలా ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకోవాలి చాకు తోటి. చుట్టూ సన్నగా ఘాట్లు పెట్టుకొని దీంట్లో కర్రీలో వేసుకుంటే ఇంకా అది మంచిగా ఉడికిపోతాయన్నమాట ఎగ్స్. టేస్ట్ బావుంటది. ఇంకా మా పెద్ద పాప అస్సలు తినదు కాబట్టి ఇంకా ఇలా ట్రై చేసి పెడతా ఆమెకి ఎగ్గు. ఇంకా డాక్టర్స్ అయితే ఎగ్ పెట్టమని చెప్పిర్రు పాపకు బాగా. అందుకోసమని ఆమె తినాలి గదా! ఇంకేదో ఒకటి చేయాల్సిందని ఇంకిలా నార్మల్‌గా ఫ్రై చేసి ఎల్లిపాయ, కారం వేసి ఫ్రై చేయడం, ఇలా కర్రీలో ఎయడం, ఇలా చేసి పెడతా. సో, ఫైనల్‌గా అయితే కొంచెం కొత్తిమీర ఏసి 2 నిమిషాలు ఉంచాలి. సో, ఇప్పుడైతే దోసకాయ టమాటా కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం చికెన్, మాకైతే ఈ కర్రీ అనమాట. ఇప్పుడైతే దీంట్లో గరం మసాలా ఎయను. ఓన్లీ ధనియా పౌడరే వేస్తా. కొంచెం ఎక్కువ. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.